కులగణన తర్వాతే ఎన్నికలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఐలమ్మ స్ఫూర్తితోనే ఉద్యమం చేశామన్న ఎమ్మెల్సీ కోదండరాం. కాకా వెంకటస్వామి జయంతి వర్ధంతులపై ప్రభుత్వ ఉత్తర్వులు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తామని జీవో విడుదల. మూసీ రివర్ బెడ్లో అక్రమ నిర్మాణాలకు అధికారుల మార్కింగ్. తమ ఇండ్లు కూల్చొద్దంటూ పలుచోట్ల స్థానికుల ఆందోళన. డీజే సౌండ్స్తో శబ్ద కాలుష్యం పెరిగిందన్న సిపి ఆనంద్. హిందూ పండుగలను టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్. మల్కాపూర్లో అక్రమ కట్టడాలు కూల్చివేసిన అధికారులు. చెరువు మధ్యలో భూమి కబ్జా చేసి 4 అంతస్తుల నిర్మాణం. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను రవీంద్ర భారతిలో నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు నేతలు. పార్టీలకు అతీతంగా ఐలమ్మకు నివాళులర్పించారు. ఆమె చేసిన పోరాటాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు నేతలు. తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్యే శ్రీ గణేష్ నివాళులర్పించారు. ఐలమ్మ చేసిన పోరాటాలు తెలంగాణ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచాయని గుర్తు చేసుకున్నారు నేతలు. అసెంబ్లీ ఆవరణలో చాకలి ఐలమ్మ ఫోటోకు నివాళులర్పించారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. నిజాం నిరంకుశత్వాన్ని, దొరల అన్యాయాలను, అక్రమాలను ఎదురించి కొట్లాడిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు నేతలు. గ్రేటర్ హైదరాబాద్లో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు పలు పార్టీల నాయకులు. ఐలమ్మ 129వ జయంతిని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ వీరనారి ఐలమ్మను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్. కొన్ని సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడానికి గత ప్రభుత్వ బాధ్యతారహిత పాలనే కారణమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పోరాటం ఎవరి సొత్తు కాదు, పూర్తి ఎవరి సొత్తు కాదు, ధైర్యం ఎవరి ఆస్తి కాదు. ఆనాడు ముక్తి కోసం, విముక్తి కోసం, ముక్తి కోసం పోరాటం జరిగితే ఆనాటి పోరాటంలో తెలంగాణ యోధులు అనేక మంది బరువు బలహీన వర్గాల బిడ్డలు చరిత్ర బయటికి రాకుండా అణచివేయబడ్డది. మొన్నటి చరిత్రలో కూడా నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఉద్యమంలో అనేక బరువు బలహీన వర్గాల బిడ్డల పోరాటము, త్యాగం ఉంది. దయచేసి మనం మన వర్గాల చరిత్రను మరుగున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన వర్గాల మీద ఉందనే మాట మనం చెప్తాము. ఐలమ్మ గారికి నిజమైన నివాళంటే, ఆ స్ఫూర్తి నిజమైన నివాళంటే వారి జీవన విధానం, పోరాట పడిమను మనమందరం అలవర్చుకొని, అది విద్యార్థులైనా, రాజకీయ నాయకులైనా, విరుద్ధ యువతైనా అందరూ కూడా వారి స్ఫూర్తిని తీసుకొని ప్రతి సమస్య పట్ల దృఢ సంకల్పంతో ఏ మాట మాట్లాడి ఏ పని చేసినా ఒకసారి మనని మనం ప్రశ్నించుకొని వారు నిజంగా స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అప్పుడైతే. కాంగ్రెస్ సర్కార్ బీసీలకు ప్రాధాన్యమిస్తుందన్నారు పొన్నం. కులగణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన కూడా ఏర్పాటు చేయాలి. గొప్ప పరిణామం ఏంటంటే వారి పేరును పోటీ ఉమెన్స్ కాలేజీ కాదు, మహిళా యూనివర్సిటీకి పెట్టారు. వీరనారి చాకలి చిట్యాల ఐలమ్మ అనే పేరుతో దాన్ని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి నేను కూడా అభినందిస్తున్నా. ఆ రోజుల్లో ఐలమ్మ గారు ఒక ఉద్యమ బాటల్లో ఉన్న రోజుల్లో వెనకబడిన తరగతుల్లో రథక కులాన్ని చాలా చిన్న కులంగా భావించేవారు. ఈవెన్ వెనుకబడిన కులాల వారు కూడా ఒక చిన్న కులంగా భావించేవారు. ఆ కులం నుండి పుట్టి మనకందరికి స్ఫూర్తిదాయకంగా నిలవడం అనేది చాలా సంతోషదాయకం. ఇప్పుడు మనకందరికీ ఆమె స్ఫూర్తి ప్రదాతగా మనం భావించుకోవాలని మాట మనం చేస్తూ ఉన్నాం.
బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఐలమ్మ చిత్రపటానికి ఎంపీ లక్ష్మణ్ ముఖ్య నేతలు నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తినిచ్చిందన్నారు లక్ష్మణ్. దేశముఖులు దొరలకు ఎందుకు పన్ను కట్టాలి, ఇది భూమి నాది, పంట నాది, పండించిన ధాన్యం నాది, ఈ దొరలకు జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ. ఆ రకంగా తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చైతన్యాన్ని పూరించి ఏ రకంగా పారదొలిందో గ్రామాల నుంచి ఈ నిజాం యొక్క తొత్తులను, అది చాకలి ఐలమ్మ యొక్క చరిత్ర. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ సిద్ధాంతి గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, బీఆర్ఎస్ లీడర్ కార్తిక్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు ఈర్లపల్లి శంకర్. ఐలమ్మ పేరును యూనివర్సిటీకి పెట్టడం హర్షణీయమన్నారు. మహిళలంతా చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. పెద్ద ఎత్తున ఇలా ఐలమ్మ యొక్క అభిమానులు, ఐలమ్మ అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరపడం జరిగింది. ఇలా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొనే ఈ యొక్క రాజకీయాలలో కూడా ఒక చైతన్యం తేవాలని ఒక ఆలోచనతోనే ఒక మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు ఉండాలని ఒక తాపత్రయంతోనే ఇలా పేరు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఆనాడు సౌకర్యాలు లేకుండే, ఏనాడు వనరులు లేకున్నా ఆనాడు పోరాడి రథకర్తతో పోరాడి ఆమె మన గురించి ఎంత సాధించిందో ఆమె గురించి మనం ఎంత చేసినా తక్కువనే. అందుకని ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఆయన కూడా రవీంద్ర భారతిలో ఐలమ్మ గారి జయంతి జరుపుకోవడం మనందరూ కూడా సంతోషం. తెలంగాణ కోసం అసలు నివాళులైన చాలామంది యోధులు, చాలామంది వీరులు. ఆ యొక్క కోవకి మొదటి స్థానంలో నిలిచేది చాకలి ఐలమ్మ. ఆ రోజు నిజాం యొక్క అహంకార కొరల్ని, పెత్తందారి వ్యవస్థని, భూస్వామ వ్యవస్థని వ్యతిరేకించి జీవితాన్ని కూడా దారపోసి పోరాటం ఎట్లా చేయాలో తెలంగాణ ప్రాంతానికి నేర్పిన యోధురాలు చాకలి ఐలమ్మ. బడుగు బలీనుల యొక్క బలమేందో, తిరగబడితే ఎంత పెద్ద భూస్వాములైనా, ఎంత పెద్ద రాజ్యాలైనా ఎలా కూలుతాయో ఉదాహరణకు తల్లి చాకలి ఐలమ్మ గారి జీవితం ఒక ఉదాహరణ. ఇక చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు పలువురు నేతలు. పార్టీలకు అతీతంగా ఐలమ్మకు నివాళులర్పించారు నాయకులు. రంగారెడ్డి జిల్లా మూసీ పరివాహక ప్రాంతంలో తహసీల్దార్ బృందం సర్వే నిర్వహించింది. నార్సింగి పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రికల్ అధికారులతో కలిసి గండిపేట మండలంలోని కిస్మత్పూర్, మంచిరేవుల, హైదర్ షాకోట్, నార్సింగి ప్రాంతాలలో 32 నిర్మాణాలను గుర్తించారు అధికారులు. అదేవిధంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బైరాగిగూడ, గంధంగూడ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో డిప్యూటీ తహసీల్దార్ ప్రియాంక ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్లలో క్షేత్రస్థాయి సర్వే చేపట్టిన అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి రివర్ బెడ్ ఆర్బీ సింబల్ వేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సురేష్ నాయక్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆయన కుటుంబాన్ని కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కోసం సురేష్ ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అండగా ఉంటామన్నారు. సురేష్ నాయక్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీపై రాష్ట్ర ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశం కోసం, ధర్మం కోసం యువత బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు డీకే అరుణ. దేశంగా తీర్చిదిద్దాలనే తపనతో, లక్ష్యంతో ఈరోజు మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. అదే లక్ష్యంతో ప్రతి ఒక్క కార్యకర్త మన భారతదేశం యొక్క అభివృద్ధి కోసం, భారతదేశం యొక్క ధర్మాన్ని కాపాడడం కోసం, భారతదేశం యొక్క యువత భవిష్యత్తు కోసం, భారతదేశం అడుగడుగున అభివృద్ధి పైన నడవడానికి అందరూ తోడ్పడాలని భారతీయ జనతా పార్టీలో సభ్యత్వాన్ని స్వీకరించి
పెద్ద ఎత్తున తోడ్పాటు అందించాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ నేను కోరుతాం. గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి క్యాడర్ పెరిగింది, ఓటర్లు పెరిగింది, భారతీయ జనతా పార్టీ వైపు ప్రజల యొక్క మద్దతు పెరిగింది. సో ఈరోజు సభ్యత్వ నమోదులో కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా వాళ్ళే స్వయంగా వచ్చి మరి యొక్క తిరుమల తిరుపతి లడ్డూపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు ప్రకాష్ రాజ్కు వ్యతిరేకంగా ధ్వజమెత్తారు బీజేపీ యువ మోర్చా నాయకులు. జూబ్లీహిల్స్లోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు నిరసన చేసి ప్రకాష్ రాజ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మా అసోసియేషన్ నుంచి ప్రకాష్ రాజ్ను తొలగించాలన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్. అనంతరం మా అసోసియేషన్కు వినతి పత్రం అందజేశారు. ప్రకాష్ రాజ్ కనిపిస్తే షూటింగ్ జరగనివ్వమని హెచ్చరించారు. హిందుత్వ మతం కాకుండా వేరే ఏ మతాలలో కూడా ఏమన్నా వాళ్ళని చులకన చేసి ఎవరైనా మాట్లాడితే వారికి మద్దతుగా మాట్లాడినటువంటి వ్యక్తివి నువ్వు. మాట్లాడినటువంటి వ్యక్తివి ఈరోజు హిందువుల కోసం నువ్వు ఎందుకు ముందుకు వచ్చి పాజిటివ్గా మాట్లాడలేకపోతున్నావు? పాజిటివ్గా మాట్లాడకపోయినప్పటికీ కూడా మా విషయంలో ఇట్లా చులకన చేస్తూ మాట్లాడడము కేవలం నీ యొక్క అహంకార పూరితంగా ఉన్నటువంటి ధోరణే కారణం అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ని ఒకటి కోరుకుంటున్నాం. మేము ఈరోజు హిందువుల ద్వారా నడుస్తున్నటువంటి సినిమాలు అనేకంగా ఉన్నాయి, మేము చూస్తున్నటువంటి సినిమాలు అనేకంగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ యొక్క భవిష్యత్తు కూడా కామన్ పీపుల్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. కానీ ఇట్లా హిందువుల కోసం వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యక్తిని మీ యొక్క మూవీస్లలో పెట్టుకున్నట్లయితే మీరు కూడా నష్టపోవడం జరుగుతుంది అని చెప్పేసి అలాంటి నీచుడు నికృష్టుడైనటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్లీ శాశ్వతంగా ఉన్నటువంటి సభ్యత్వాన్ని మూవీ అసోసియేషన్ నుంచి తొలగించాలని చెప్పేసి అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ నుంచి యువమోర్చ ద్వారా మీ అందరూ కూడా ఇవ్వడానికి వచ్చినాం. ఇక్కడ అంతా కూడా మేము చెప్తున్నాం. ఈరోజు ఇదే ప్రకాష్ రాజ్ గారు ఒక క్రిస్టియన్కి సంబంధించినటువంటి శిలువ పైన ఇట్లాంటి వ్యంగ్యంగా కార్టూన్స్ చేయగలుగుతాడా? ఒక ముస్లింలకు సంబంధించినటువంటి ఆచారాల పైన వ్యంగ్యంగా కార్టూన్స్ తయారు చేసి ఇవ్వగలుగుతాడా? ఏవి కూడా ఆయన చేయడు. కానీ కమ్యూనిస్టు భావజాలాలు కలిగి ఉండి ఒకసారి అయ్యప్ప దేవుని మీద మాట్లాడతాడు, ఒకసారి వెంకటేశ్వర దేవుని మీద మాట్లాడతాడు, ఒకసారి హిందూ కల్చర్ మీద మాట్లాడతాడు. ఎప్పటికప్పుడు విషపాములాగా హిందుత్వం మీద విషం చల్లుతున్నటువంటి వ్యక్తి ఈ ప్రకాష్ రాజ్ గారు. మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం ప్రకాష్ రాజ్ గారిని. మేము ముందుగా భారతదేశ వ్యాప్తంగా నీ యొక్క సినిమాలు ఎక్కడ నడిచినా సరే, భారతదేశ వ్యాప్తంగా నీ యొక్క షూటింగ్లు ఎక్కడ జరిగినా సరే హిందుత్వం మొత్తం కూడా ఏకమయ్యి నువ్వు ఏ విధంగా అయితే హిందూ మతానికి వ్యతిరేకంగా చేస్తున్నావో అదే విధంగా నిన్ను నీ యొక్క వినాశనానికి, నీ యొక్క అహంకారమైన పూరితానికి మేము ఈ రోజు నుంచి నాంది పలుకుతూ నీ యొక్క వినాశనాన్ని కూడా మేము కోరుకుంటూ మా యొక్క యువమోర్చా కార్యకర్తలమంతా కూడా నీకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక సందర్భం తెలియజేస్తున్నాం. మేము హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తాం. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సర్వే జన సుఖనో భవంతు అనే టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు. అలవెన్స్లో పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలన్నారు. 2013 బకాయిలను కూడా దసరాలోపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఆర్టీసీ ఉద్యోగులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యావత్తు డిపోల నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరూ రావడం జరిగింది. ఈరోజు సుందరయ్య విజ్ఞాన్ భవన్ నందు అందరి నిర్ణయం మేరకు ఈ యొక్క ఎస్డబ్ల్యూ నుంచి మరి వైద్యులకి తెలంగాణ జాతీయ మజ్దూరులుగా ఈ యొక్క యూనియన్ కొనసాగుతుందని ఈ సందర్భంగా మీ అందరి ద్వారా మరి ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి డిమాండ్ తోటి తెలంగాణ జాతీయ మజ్దూరులను ఆవిర్భవించడం జరిగింది. అందు గురించి కేవలము మరి 90% అయిపోయింది, 10% మిగిలిపోయింది. ఆ యొక్క 10% కూడా పూర్తి చేయడానికి మరి యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా మరి పూర్తి ప్రయత్నం చేసి సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ పునరుద్ధరించాలని చెప్పి మళ్ళీ పురాతనమైనటువంటి రోజుల్లో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఒక కనువిప్పుగా ప్రభుత్వానికి ఎప్పుడు నిద్రపోని పరిస్థితిలో ఉంచినటువంటి యూనియన్ని మళ్ళీ ఈరోజు కూడా కార్మికుల దృష్టిలో తీసుకొని సమస్యల్లో పోరాటం చేయడానికి ముందుకెళ్ళడానికి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ని మళ్ళీ మేము పునరుద్ధరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఒకప్పుడు గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఓఆర్ లేదు, ఆర్టీసీకి ఇన్కమ్ లేదు అని కార్మికులకు వేధించి కార్మికులకు వచ్చినటువంటి బెనిఫిట్లు కానీ కార్మికులపై భారం కానీ పెట్టేటటువంటి రోజులు గతం.
ఒకప్పుడు 55-60% ఓఆర్ ఉండేటటువంటి ఆర్టీసీ చరిత్ర ఈరోజు 150% పెరిగినప్పుడు కూడా మాకు సరైనటువంటి న్యాయం జరగటం లేదు. రిక్రూట్మెంట్లు లేవు. ఉన్నటువంటి రిక్రూట్మెంట్ 2014 తర్వాత ఇంతవరకు. బంగారం ధర తగ్గిందని సంతోషించేలోపే పరుగులు పెడుతూ ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 77,000 మార్కు దాటి సామాన్యులకు అందకుండా పోతోంది. త్వరలో 80,000 మార్కు కూడా దాటుతుందని, డిసెంబర్ నాటికి 85,000కు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు బంగారం వ్యాపారులు. గోల్డ్ రేట్స్ సేల్స్ పై మరింత సమాచారాన్ని కల్పన అందిస్తారు. బంగారం సామాన్యులకు అందరంత ఎత్తుకు చేరుకుంటూ ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. ఎప్పటి వరకు కూడా 77 మార్క్ దాటిన బంగారం అయితే ప్రజెంట్ 77,000 మార్క్ దాటిందనే చెప్పుకోవచ్చు తులం బంగారం. మరి ప్రజెంట్ మనతో పాటు మానపల్లి జ్యువెలర్స్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి. హలో అండి. సో మరీ ముఖ్యంగా చెప్పాలంటే బంగారం అసలు కొనేటట్టు లేదు, అంత రేటు పెరిగింది. అసలు ఎందుకు అంటే మార్కెట్లో ఇట్లాంటి ఫ్లక్చువేషన్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? గత బడ్జెట్కి బిఫోర్గా చూసుకున్నట్టయితే అప్పటికి ఇప్పటికి మనం కంపేర్ చేసినట్టయితే దాదాపు $350 మనకు పెరగడం జరిగింది. అయితే ఈ 10 రోజుల్లో దాదాపుగా $150 పెరగడం అనేది విశేషం అండి. అంటే దాదాపుగా అప్పుడు $350 పెరిగినప్పటికే అప్పుడు బంగారు ధర వచ్చేసేసి 80,000 క్రాస్ అయింది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసేసి మనకి ఇంపోర్ట్ డ్యూటీ ఒక 9% తగ్గించడం వల్ల మనకు 72,000 73,000 దాకా మనకు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్నట్టయితే డైలీ గత 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే రికార్డ్ స్థాయి, ఏ రోజుకి ఆ రోజు రికార్డ్ స్థాయి గోల్డ్ రేట్ మనం చూస్తున్నాం. ఈరోజు మనం 77,600 మనం ఈరోజు మనం మార్క్ చూడడం జరుగుతుంది. అదే 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 7060 అంటే 70,600 ఈరోజు మనం చూడడం జరుగుతుంది. అంటే దీనికి 2 రకాల కారణాలు ఉన్నాయండి. అంటే ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్ మీద కొద్దిగా డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే ఏదైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఈ ఇన్వెస్టర్స్ కూడా మెటల్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం మనం చూస్తున్నాం. అయితే ఇన్వెస్టర్స్ అంతా కూడా మెటల్ నుంచి మన సెన్సెక్స్ నుంచి మనకు మెటల్ మీదకి కన్వర్ట్ అవుతుంటారు. కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. గోల్డ్లో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా దాని ప్రైస్ అనేది పెరుగుతుంది. ఎక్కువగా వినే మాట ఏంటంటే ఈ మన యూఎస్కి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్కి సంబంధించి వడ్డీ రేట్లు కూడా ఈ మధ్య కాలంలో తగ్గాయని చెప్పేసి, దాంతోపాటు ఫెడ్కి సంబంధించి కావచ్చు, ఇటు చైనాకి సంబంధించి కూడా వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల కూడా పెరిగాయని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్ వాస్తవంగా మనకు బంగారం పెరగడానికి కరోనా చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా బంగారం పెరగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒకసారి ఇంతకుముందు మనకు యూఎస్ బ్యాంక్స్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల కూడా బంగారం ధర పెరిగింది. ఏంటంటే ఒక యుద్ధ వాతావరణంలో కూడా బంగారం ధర పెరుగుతుంది, డిమాండ్ పెరిగినప్పుడు కూడా బంగారం ధర పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మనము అబ్జర్వ్ చేసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది బడ్జెట్ తర్వాత, మనకు బడ్జెట్లో ప్రవేశపెట్టింది. కాబట్టి అది ఇంపోర్ట్ డ్యూటీ కూడా మనకు 9% తగ్గడం వల్ల ఈ రేట్ మనం చూస్తున్నాం. ఒకవేళ అదే ఇంపోర్ట్ డ్యూటీ కూడా అదే 9% ఉండుంటే ఈరోజు మనం బంగారం రేటు చూసుకున్నట్టయితే 85,000 పైన పెంచి మనం చూసేవాళ్ళం. అయితే రానున్న రోజుల్లో కూడా బంగారం ధర ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. అయితే మనం గత 6 నెలల కింద కూడా మనం డిస్కస్ చేసినట్టయితే 1,00,000కు చేరుతున్న బంగారం అని మనం విన్నాం. కాకపోతే అతి త్వరలో కాదని మనం ఒక డిస్కషన్కి వచ్చాము. బట్ స్లోలీ మనకి ఏదైతే అవుతుందో మధ్య మధ్యలో కొన్ని కరెక్షన్స్ వస్తాయి. ఎప్పుడైనా హైక్ పెరిగినప్పుడు మళ్ళీ ఒక కరెక్షన్స్ అనేది మనం చూస్తుంటాం. ఆ కరెక్షన్లో మంచి ప్రైస్గా భావించి కస్టమర్స్ కూడా చాలామంది వస్తుంటారు. 77,000 అనేది ఇట్స్ నాట్ ఈజీ అనమాట. అంటే సామాన్య ప్రజలు కొనడానికైతే ఇది ముందుకైతే చాలా వరకు తక్కువగా వస్తూ ఉంటారు. సో ఎట్లా ఉన్నాయి మరి సేల్స్ ఎట్లా ఉంది, డిమాండ్ ఎట్లా ఉంది? ముందు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది. యాక్చువల్గా ఎప్పుడు కూడా బంగారంలో ఎంత పెరిగినా మన ఇండియన్ సాంప్రదాయం ప్రకారంగా ఖచ్చితంగా పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో బంగారం పెట్టాల్సిందే. ఏ 77,000 చూసినా రేపటి దినం ₹1,00,000 చూసినా బంగారంలో క్రేజ్ అనేది ఎప్పుడు కూడా తగ్గదు. కాకపోతే కొనే విధానంలో కొద్దిగా తగ్గుతుంది. అంటే ఇప్పుడు దాదాపుగా 20 తులాలు కొనేవాళ్ళు 18 తులాలకి అడ్జస్ట్ అవుతారు. విధానం చేంజ్ అవుతుంది, మాత్రం కంపల్సరీగా క్రేజ్ అనేది ఎప్పుడు కూడా తగ్గదండి బంగారంలో. ఎట్లా ఉన్నాయి సేల్స్ కూడా గుడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో బంగారం ధర మనం 80,000 పెచ్చు చూస్తున్నాం. ఇప్పుడు రానున్న సీజను దసరా, దీవాళీ ఫెస్టివల్ సీజన్ ఉన్నాయి, తర్వాత మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా పెరుగుతుందేమో అనే ఆందోళనతో కస్టమర్స్ అయితే వాకింగ్స్ బాగానే ఉన్నాయండి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం 77,000 మార్క్ దాటింది. సో దాంతోపాటు వచ్చే డిసెంబర్ నాటికే 85,000 మార్క్ దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. నిజమేనా? అంటే ఇంకో 3 నెలలే ఉంది. ఆ 3 నెలల్లో కూడా దాదాపు 10,000 పెరిగే అవకాశం ఉందా?
చెప్పలేము. ఎందుకంటే దాదాపుగా మనం చూసినట్టయితే లాస్ట్ 3-4 డేస్ నుంచి మనం దాదాపుగా 3-4 వేల రూపాయలు మనం వేరియేషన్ చూస్తున్నాం. అయితే ఇంటర్నేషనల్ పరంగా చూసినట్టయితే కొన్ని డిమాండ్ బాగా పెరుగుతుంది గోల్డ్లో. కాబట్టి పెరిగిన ఆశ్చర్యం లేదు. బహుశా అంత పెరగకపోవచ్చు అని ఒక అంచనా, పెరిగినా కూడా ఆశ్చర్యం లేదు. చిన్నపాటి కరెక్షన్స్ అయితే డెఫినెట్లీ వస్తుంటాయి. ప్రతి పెరుగుదలకు తర్వాత ఒక చిన్న కరెక్షన్ అనేది వస్తుంది. ఆ కరెక్షన్ని ఎప్పుడైతే కస్టమర్స్ యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకు ప్రాఫిట్ అనేది చెప్పొచ్చు. అదేవిధంగా మానపల్లి జ్యువెలర్స్ ఈ పెరుగుదలను మనం దృష్టిలో పెట్టుకొని కస్టమర్కు సరికొత్త ఆఫర్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ దసరా దీపావళికి కూడా కొన్ని సర్ప్రైజ్, ఇప్పుడు ఈ 31st వరకు కూడా సర్ప్రైజ్ కొన్ని ఆఫర్స్ మనం పెడుతున్నాము. అంటే నో స్పిన్ నుంచి వడ్డానం వరకు 50% నుంచి 70% వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్స్లో కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్స్లో మనము ఆఫర్ అనేది చూస్తున్నాం. ఇది 77,000 మార్క్ ఉంది కాబట్టి సో వాకిన్స్ ఎలా ఉన్నారు, దాంతోపాటు ఫెస్టివ్ సీజన్స్ ఆఫర్స్ అంటా ఉన్నారు, ఎట్లాంటి డిస్కౌంట్స్ ఉండనున్నాయి? గుడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు పూర్వము మంచి రోజులు చూసి బంగారం కొనేవాళ్ళు, ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కాకపోతే ఏంటంటే టైం షెడ్యూల్ అనేది చాలా బిజీ అయిపోయింది కస్టమర్స్కి, అందరికీ ఎవరికైనా ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఒక మంచి రోజులో ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటున్నారు, తర్వాత లీజర్ టైంలో ఇలాంటి గోల్డ్ రేట్ ఫ్లక్చువేషన్ టైంలో కానివ్వండి, తగ్గినప్పుడు కానివ్వండి, అలా వాళ్ళు బల్క్గా క్వాంటిటీలో మనం పర్చేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్స్ వాకింగ్లో ఏం పెద్ద తేడా లేదు. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుంది కస్టమర్స్ వాకింగ్స్. చూస్తూ ఉన్నాం కదా, బంగారంకి అయితే ఎప్పుడు కూడా డిమాండ్ తగ్గదు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో ఏం పర్చేజ్ చేస్తూ ఉన్నారు, ఈ టైంలో ఈ రేటు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో ఒకసారి మాట్లాడదాము. మేము 25,000 నుంచి పర్చేస్ చేసాము ఇన్ డిఫరెంట్ క్వాంటిటీస్. ఇప్పుడు మాత్రం అసలు ఒక్క డేలోనే 1400 స్పైక్ మాత్రం ఇట్స్ టూ మచ్. అంటే ఐ డోంట్ నో ఇది ఇంకెంత ఈ ఇంక్రీజ్ ఇంక్లైన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. డే టు డే ఇంత పెరిగితే మాత్రం ఐ థింక్ 10 కొనే దగ్గర 4 కొంటారు. సో అంటే నార్మల్గా ఈ మధ్యకాలంలో ఎంత ఉన్నప్పుడు తీసుకున్నారు? ఈ అంటే ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఈ టైంలో ఏమైనా పర్చేజ్ చేశారా? ఆ టైంలో ఎంత ఉండే? జస్ట్ మా డే బిఫోర్ ఎస్టర్డే అండి, మేము 76,000కి తీసుకున్నాము. జస్ట్ ఓవర్ నైట్ ఇంత పెరిగేసింది, 1100-1200 డిఫరెన్స్ ఉంది. అందుకని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం. కానీ బట్ మాది చిన్న రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఒక 1000-2000 కాబట్టి రియల్లీ మాకు అంత పర్టికులర్ ఏమి ఉండదు. బట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి మాత్రం ఐ థింక్ వాళ్ళు ఏంటంటే తగ్గుతుందేమో, ఇంకో 2 డేస్ ఆగితే తగ్గుతుందేమో అన్న ఆలోచనలో ఉంటారు. 77,000 మార్క్ ఏదైతే ఉందో ఇంకా ముందు వచ్చే రోజులలో 80,000 మార్కు కూడా దాటే అవకాశం ఉందైతే చెప్తా ఉన్నారు. సో పర్చేజ్ చేయాలనుకుంటే ఇది ది బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. మరో బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్కు హైదరాబాద్ వేదిక అవ్వబోతోంది. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే సైక్లోథాన్ ఈవెంట్ని ఈసారి హైదరాబాద్లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొదటిసారి జరగనున్న పోటీలు డిసెంబర్ 15వ తేదీన నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించే పోటీలకు సంబంధించిన డిజిటల్ ప్రోమోను ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ లాంచ్ చేశారు. విన్నర్స్కు 33 లక్షల ప్రైజ్ మనీ అందిస్తామని తెలిపారు నిర్వాహకులు. Multiple categories which is on professionals, amateurs and also green riders. We will have a prize money of 33.6 lakhs again distributed across amateurs and professionals. So we are expecting a lot of turnaround and turnout for this event. Last few events in Noida and Chennai we have seen about 2,000 and 2,500 cyclists. We are expecting the same and more with the government support. So we're looking forward to it. So registration is online for amateurs and green riders. There is a registration fees. The registration fees is nominal and it's across. It's the same across all cities. 1499 for amateurs and 499 for green riders. So of course there would be discounts and all of that, but yeah, that is route we are still finalizing. I think it will take some time. The idea is to have a route which can support so many cyclists. Because again, a cycle takes a lot of space, so it's not as if that we are looking at some 10,000 numbers or something, but the route will be decided based on what we can get from the government, where the police can be placed and arranged and all. But yeah, it will be kind of an open route, like we were discussing that the route will have less of turns, no speed breakers, so that there are less chances of accidents and all. CFI partner HCL వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సైక్లాథన్ మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా స్పోర్ట్స్కు చాలా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంది. బడ్జెట్లో కూడా
362 లక్షల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం ఇది చాలా సపోర్టింగ్గా ఉంటుంది ప్లేయర్స్కి. ఇక్కడ సిఎఫ్ఐ ఆధ్వర్యంలో సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి అకాడమీ ఎస్టాబ్లిష్మెంట్ కనుక తీసుకున్నట్టయితే, స్టార్ట్ అయినట్టయితే పిల్లలకు స్పోర్ట్స్ పర్సన్స్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. తప్పకుండా ఈ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా. దేవీ నవరాత్రులు రాగానే నగరంలో సరికొత్త సందడి మొదలవుతుంది. ప్రత్యేకంగా గుజరాతీ నృత్యాలతో సిటీ అంతటా దాండియా ప్రోగ్రామ్స్తో జోష్ కొనసాగుతుంది. ఫంక్షన్ హాల్స్, కాలేజీలు, స్కూల్స్తో పాటు ప్రీ స్కూల్స్ కూడా దాండియా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ను నిర్వహిస్తుంటాయి. పైగా నగరంలో ఈవెంట్స్ పెద్ద ఎత్తున జరగనుండడంతో దాండియా, గార్బా వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. डांडिया एंड गरबा इन हैदराबाद इज़ फैंटास्टिक एंड आउट ऑफ दिस वर्ल्ड. यहाँ जैसे गरबा और डांडिया प्ले करते हैं वैसे आपको कहीं नहीं मिलेगा. 9 days ऑफ फन, मस्ती, हर वेन्यू पे एक इवेंट होता है और हम सब 9 दिन बहुत एंजॉय करते हैं. 9 nights वी हैव फुल फन. और यहाँ पर गरबा के पहले बिफोर द मेन इवेंट यहाँ पर वर्कशॉप्स भी कंडक्ट होते हैं. जैसे आज यहाँ पर कविता जैन ने नवकार नवरात्रि उत्सव में वर्कशॉप कंडक्ट किया है. सो हम पहले यहाँ प्रैक्टिस करते हैं और फिर मेन इवेंट में 9 दिन जम के खेलते हैं. The organizer of Navkar Navratri Utsav, Manipali presents Brinda Diamonds Navkar Navratri Utsav, organized at Classic Gardens from 3rd October to 11th October. And today we have just done our grand pass launch with all our sponsors, and we had a free Garba and Dandiya workshop. Around 300-400 people turning up for this workshop with Aishwarya Shah and Chintan Shah. I am very thankful to everyone. हैदराबाद में सबसे बेस्ट नवरात्रि होती है. अम्बे माता की जय. हाउस द जोश, हाउस द जोश. జైలులో 4 గోడల మధ్య నలుగుతున్న ఖైదీలకు జైళ్ల శాఖ ఉపాధి కల్పిస్తోంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు అధికారులు. జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్లో పనిచేస్తూ వాహనదారులకు సర్వీస్ అందిస్తున్నారు. దీంతో జైళ్ల శాఖకు లాభాలు వస్తుండటంతో చెంచల్గూడలో మరో పెట్రోల్ బంక్ను సిద్ధం చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని నరేష్ అందిస్తారు. చెంచల్గూడ జైలు పక్కన ఉన్నటువంటి పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాం. ఇది ఆల్రెడీ రన్నింగ్ పెట్రోల్ బంక్. ఇందులో ఆల్రెడీ కొంతమంది ఖైదీలు పనిచేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇంతకుముందు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నావు ఇక్కడ? ఇంతకుముందు ఊళ్ళలో వ్యవసాయం చేసుకునే వాళ్ళము. ఎడ్యుకేషన్ లేని వలన శనికావశంలో తప్పులు చేసి జైలు పాలైనాం. ఇక్కడ వచ్చినాక కూడా మా డీజీ గారు వికే సింగ్ గారు చాలా మందికి చదువులు నేర్పారు, చాలా మందికి ఉపాధులు కల్పించారు. అదే కొనసాగిస్తున్న ఈ డీజీ గారు కూడా ఇంకా మాకు కాకుండా బయటి వాళ్ళకు కూడా ఉపాధి ఇచ్చి మమ్మల్ని పెట్టుకున్నారు. అంటే మా జైల్లో ఉన్న ఖైదీలను కాకుండా బయట కూడా అనాథగా తిరిగే వాళ్ళని కూడా మీకు ఉపాధి లేకుంటే మేము అన్నం పెడతాం రాండి అన్న జైలు శాఖ ఏంటంటే మాకు 2 చేతులతో తోడిస్తుంది. అంటే ప్రతి నెల 1 తారీఖు మాకు సాలరీ, మా జీతాలు వేస్తారు. తోడుగా అంటే మాకు అమ్మ నాన్నగా ఉండి మాకు ముందుకు నడిపించి మాకు చేతున్న ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి మాకు ఏ నేరాలు చేసే అవసరం లేదు. మీరు జైల్లో ఎన్ని రోజులు ఉన్నారు? నేను 9 years జైల్లో ఉన్నాను. 2 years అయిపోయింది. నేను ఇక్కడే కుర్మగూడ అని రూమ్ తీసుకొని మా జైలు శాఖ వాళ్ళే అక్కడ రూమ్ కూడా వాళ్ళే రూమ్ ఇవ్వమంటే కూడా మా జైలు శాఖ వాళ్ళు ఫోన్ చేసి రూమ్ ఇవ్వండి, ఏమంటే మేము చూసుకుంటామని చెప్పి ఆయననే అక్కడ పెట్టి ఆయననే మళ్ళీ మాకు మ్యారేజ్ చేసాడు. ఇప్పుడు ఒక అబ్బాయి, ఆయన దయవల్లనే ఇక్కడ నేనైతే చాలా బాగా బతుకుతాను. అంటే మొత్తానికి జైలు శాఖ మాకు చేసిన పుణ్యం ఇది. ఎన్ని రోజులు ఉన్నావు లోపల? 13 సంవత్సరాలు. ఎట్లా ఏం చేసి పోయినావు లోపలికి జైల్లోకి? భార్య కాల్చుకొని చనిపోతే నేను అన్యాయం కూర్చున్నా. అయితే మా సాల దయ వల్ల మేము మారాము, సత్ప్రవణ వచ్చింది. అసలు ఏ గొడవ కోము. మీరు ఇక్కడికి వచ్చేకంటే ముందు మీకు ట్రైనింగ్ ఇచ్చిరా? ట్రైనింగ్లో ఏం చెప్పారు? ఏమన్నా మీకు ఏం మాటలు చెప్తారు, ఎట్లా ఉండాలి ఏందని? ఏ కస్టమర్ వచ్చినా అయ్యా, సార్, మేడం ఇలా అని సంబోధించాలి. మేము ఇలానే అంటాం సార్. కాకపోతే వాళ్ళు చెప్పింది చేస్తున్నాం, వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు కస్టమర్లు. మేము ఈ సత్ప్రవర్తి వచ్చిన కారణం మా సార్ ఇక్కడ 13 సంవత్సరాల నేను 10 రోజుల ట్రైనింగ్ తీసుకున్నాను సార్. మాకు ఉపాధి ఉంది. మా డీజీ మేడం చెప్పింది, మీకు ఉపాధి బయటికి ఎందుకు పోయి పనిచేస్తారు, మీరు మా దగ్గరికి రండి, మా దగ్గర చేసుకోమని
జూలై 3న నేను రిలీజ్ అయినా సార్. ఆమె దయవలన, మా సార్ల దయవలన ఇప్పుడు మాకు ఉపాధి ఉంది సార్. మీకు జీతం ఎంత ఇస్తారు? ఇచ్చిన జీతం కూడా ఎప్పుడు ఇస్తారు? పోయిన నెల నుంచి 18,000 చేశారు సార్ 31 డేస్కు. కాకపోతే జీతం 31 నాడు పడుతుంది సార్. బ్యాంకులో 1 తారీఖు వస్తుంది. నీతో పాటు ఎవరైనా ఉంటారా? నువ్వు ఒక్కనే ఉంటావా? 2 కొడుకులు, 5 మంది మన్మలు, నా బిడ్డే, నా అల్లుడు, మేమంతా ఉమ్మడి కుటుంబం సార్. ఇక్కడ కొంతమంది రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం बोले आप रेगुलर आते हैं, ये पेट्रोल पंप है, इसका ये काम करने वाला के बिहेवियर कैसा रहता है? अच्छा रहता, हमेशा यही डलाते हम, अच्छा रहता, पेट्रोल भी अच्छा रहता, बिहेवियर भी अच्छा रहता, अच्छे लोग अच्छी सर्विस देते. आप रेगुलर आता है यही पंप? बिहेवियर कैसा रहता है? चंचलगुड़ा ये पेट्रोल पंप है, यहाँ के जितने भी वर्कर्स हैं, जो भी अंदर जेल में काम करने वाले लोग हैं, इनका बिहेवियर, इनका बात करने का अंदाज़ बहुत अच्छा है. ये लोग जितने भी अंदर हैं ना, अगर इनको रिहा भी कर दिए ना तो कोई बात नहीं, अंदर है कि लोग सुधर गए, इतना तो बोल सकती हूँ मैं. बहुत अच्छा बिहेवियर है लोगों का. అన్న చెప్పండి, ఇట్లా ఖైదీల ప్రవర్తన ఎట్లా ఉంటుంది? మీరు రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్గా మేము 6 ఇయర్స్ నుంచి వస్తుంటా. నేను ఇక్కడ రెగ్యులర్ పోపించుకుంటా. ఇక్కడ వాళ్ళు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అదొకటి పెట్రోల్ కరెక్ట్ ఉంటుందన్న నమ్మకంతో ఇక్కడే రెగ్యులర్గా ఇక్కడే పోపించుకుంటున్నాం మేము. మనం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా తెలంగాణ స్టేట్ పోలీస్ ఆధ్వర్యం లోపల అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నిర్వహణ కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మనతోటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా జిల్లాలలో కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఖైదీలు చాలా రోజుల నుంచి జైళ్ళలో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రవర్తన కల్పించి కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా ఇట్లా వివిధ మార్గాల్లో ఒక ఉపాధి అనేటటువంటిది కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సంజయ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రాను రంగంలోకి దింపింది. దీంతో ఎంతో మంది నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు వీధిన పడుతున్నారని తెలుపుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. సుదీర్ఘంగా రాసిన ఆ లేఖలో గత ప్రభుత్వాలు అన్ని పర్మిషన్లు ఇస్తేనే అక్కడ నిర్మాణాలు జరిగాయని తెలిపారు. అన్ని ట్యాక్స్లతో పాటు ఆస్తి పన్నులు కూడా కడుతున్నారని వివరించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా అధికారులు కట్టడాలను కూల్చివేస్తున్నారని ఆవేదన ప్రకటించారు. ముఖ్యమంత్రిగా మీరు తీసుకునే నిర్ణయం అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని లెటర్లో వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.